నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన చూస్తే చాలా బాగుంది. అందరికీ అన్నీ వస్తున్నాయి. ప్రతి నెల కూడా అందరికీ ఆయన చెప్పిన వాగ్దానాలు, ఆయన మేనిఫెస్టోలో పెట్టిన అన్నీను నెల మన జగనన్న గారు నెలకి ఇచ్చే 15 రోజులకి వారానికి ఒకసారి ఇచ్చేస్తున్నాడు. ఈయన అంతా జనాలంతాను చాలా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు పాలన అనేటప్పటికీ అమ్మ ఇంత మంచి పరిపాలన, ఇంత సుపరిపాలన, ఇంత సంపద సృష్టించి పాలించి నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రం ఎవరు లేరు చంద్రబాబు తప్పని చెప్పేసి ప్రజలంతాను చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడి అసెంబ్లీకి రావట్లేదు అంటారు, నిజమేనా? అసలు పులి అంటే సింహం అండి. అతనికి భయపడటం ఏంటండి? ఎవరికి భయపడ్డు? సింగిల్గానే వస్తుంది సింహం, అతను భయపడటం ఏంటి? అలాగే ఏం చెప్పాలో అర్థం కాక ఆయన పెట్టిన మీటింగులకి, ఆయన పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ఆ జనాలు చూసి ఆయనకి ఒక రకమైన వణుకు పుట్టేసి ఏం చేయాలో తెలియక ఇటువంటి ఏదో మైండ్ డైవర్ట్ చేయటం గురించి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప అంతకంటే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, గొడ్డల పార్టీ అని చెప్పి టీడీపీ వాళ్ళు, కూటమి నాయకులు అంటున్నారు. గొడ్డల పార్టీ అని అంటున్నాడు, కానీ ఆడు అనుకుంటే సరిపోదు కదా. అతను అనుకున్నంత మాత్రం గొడ్డల పార్టీ అని సరిపోదు కదా. ప్రజలు అనాలి పరిపాలన ఎలా ఉందో, ఎలా చేస్తారు ప్రజలు అనాలి తప్ప అతను గొడ్డల పార్టీనో లేకపోతే కొడవల పార్టీనో ఏదో పార్టీ అంటాడు. ఏంటి ఇప్పుడు కెట్టినప్పుడు అతను అంటే ఎదురు భయం వేసేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి భయం వేసేటప్పుడు అంటాడు, అలాగే అంటాడు. మరి అలాగే అనకపోతే ఏమంటాడు? సూపర్ హిట్, బంపర్ హిట్ అంటున్నారు, నిజమేనా? సూపర్ 6, సూపర్ 7 మాత్రం అన్నీ ఇచ్చేశాడు. ఏమీ లోటు లేదు. ఇంకా రేపు ఏం ఎలక్షన్ వచ్చినా చంద్రబాబు నాయుడుకి ఇదివరకు 134 వచ్చినాయి, పవన్కి 21 వచ్చినాయి, బీజేపీకి 7 వచ్చినాయి. తర్వాత ఇప్పుడు 170కి 175 మాత్రం చంద్రబాబు నాయుడుకి పవన్కి వచ్చేస్తాయి. ఇప్పుడు బీజేపీ కూటమికే వస్తుంది. అంటే అంత అలా ఉంది పరిపాలన, అంత అందంగా, అంత ఇదిగాను. మొన్నే తక్కువ వచ్చినాయి ఇంకాను. ఇప్పుడు అయితే గవర్నమెంట్ రద్దు చేసి ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళమంటున్నారు మీరు, కూటమినే రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళినా 100% నెగ్గేస్తారు, 100% నెగ్గుతారు. అందులో అనుమానం లేదు. ఎందుకంటే పరిపాలన చాలా బాగుంది కదా. కూటమి మన బాగలేదు కదా, బాగాలేని వాడికే వేస్తారు 100%. అది ప్రజలకు తెలుసు, అది ఎవరికి వేయాలనేది నిశ్చయం. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అవ్వలేదు, ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎవరికి వేయాలి, ఎవరినైతే పరిపాలన బాగుందో డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా డిసైడ్ అయ్యేది కూడా ఏముండదు. అది